అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎంపీలు ఇప్పటికే జంప్ అయ్యారు. ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. మాజీలు, పదవులు లేని సీనియర్లు కారు దిగి ఇతర పార్టీలో చేరుతున్నారు. లోక్సభ ఎన్నికల ముందు వరుసగా నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం బీఆర్ఎస్ అధినాయకత్వానికి ఇబ్బందిగా మారింది. సీటు దక్కిన నేతలు కూడా గుడ్ బై చెప్పడంతో కొత్త వారిని వెతుక్కోవాల్సి వచ్చింది. ఇక అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని అనుకున్న తరుణంలోనూ షాక్లు తప్పటం లేదు. తాజాగా మరో నేత కారు దిగి కాంగ్రెస్ లోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావుతో మదన్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయం తీసుకోవడంతోనే మదన్ రెడ్డి మైనంపల్లితో భేటీ అయ్యారని సమాచారం. మదన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడ్డారు. నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు టికెట్ నిరాకరించి సునీతా లక్ష్మారెడ్డికి ఇవ్వటం పట్ల మదన్ రెడ్డి మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు జోక్యం చేసుకుని ఆయన కాంగ్రెస్ లో చేరికను నిలువరించారు. మెదక్ ఎంపీగా అవకాశం ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడంతో అప్పట్లో పార్టీ మారలేదు. నర్సాపూర్లో సునీతా లక్ష్మారెడ్డి గెలుపు కోసం పనిచేశారు. అయినప్పటికీ తనతో చర్చించకుండానే సునీతా లక్ష్మారెడ్డి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం అతనికి ఏమాత్రం రుచించలేదు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ ప్రకటించింది. తనకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని, పార్టీలో ప్రాధాన్యత కూడా లేకుండా పోయిందని మదన్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో పార్టీ మారే ఉద్దేశంతోనే తాజాగా మైనంపల్లితో భేటీ అయి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. నేడో రేపో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.